హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే పూజా హెగ్డే. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ని ఏలిన ఈ భామ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత వరుస సినిమాలు చేసింది. కెరీర్ బిగినింగ్లో పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత గ్లామర్ డాల్గా మారిపోయింది. అలా పూజా హెగ్డే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. కాగా ఇప్పుడు ఈ చిన్నది ఓ స్టార్ హీరోతో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పూజ ఎంతోమంది యంగ్ హీరోలతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఒకప్పుడు కొడుకులతో కలిసి నటించిన పూజా హెగ్డే ఇప్పుడు తండ్రితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకు ఆ సీనియర్ హీరో ఎవరో తెలుసా? టాలీవుడ్ కింగ్ నాగార్జున. పూజా హెగ్డే అక్కినేని యంగ్ హీరోలతో నటించిన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో ఒక లైలా కోసం, అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. ఇప్పుడు నాగార్జునతో పూజా హెగ్డే కలిసి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, అక్కినేని నాగార్జున నటిస్తున్న విషయం విదితమే. ఇటీవలే ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో పూజ రజనీకాంత్ సరసన నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె నాగార్జున సరసన కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.